అనగనగా సత్యపురం అనే గ్రామంలో రవి అనే ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. రవి ఒక దుకాణంలో పనిచేసేవాడు. రవి ఎంతో నిజాయితీపరుడు, అలాగే కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు రవి దుకాణంలో ఉండగా తన యజమాని ఇలా అంటాడు, చూడు నాయనా రవి, నీలాంటి నిజాయితీపరుణ్ణి నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. నీలాంటి మంచివారు, మంచి మనసున్నవారు చాలా అరుదు. నీలాంటి వాళ్ళు నా దగ్గర పనిచేయడం నా అదృష్టం అయ్యా. సేటు గారు, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మీకైనా నాకైనా నిజాయితీయే కదండి నిజమైన సంపద అని చెప్పి రవి ఆ రోజు తన పనిని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. రవి, నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు, కానీ మన జీవితాలు మారేలా, మన కష్టాలు తీరేలా దేవుడు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. నేను కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఏదో ఒక అవకాశం వస్తుందిలే, కంగారు పడకు. చాలని జీతంతో అలాగే కుటుంబాన్ని లాగుతూ ఉంటాడు రవి. అదే గ్రామంలో రఘునాథరెడ్డి అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతను చాలా ఆస్తిపరుడు. ఆయన ఆస్తి లెక్కలు చూసుకోవడానికి ఒక నిజాయితీపరుడైన ఉద్యోగి కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఈ ఉద్యోగంలో జీతం చాలా ఎక్కువ వస్తుంది. ఈ విషయం ఊరిలో ఉన్నవారందరికీ తెలిసిపోయింది. మరుసటి రోజు ఉద్యోగం కోసం రఘునాథుడి ఇంటి ముందుకి చాలామంది జనాలు వస్తారు. వారిలో రవి కూడా ఉంటాడు. రఘునాథరెడ్డి వారిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు, ఆగండి, మీరు నా దగ్గర ఉద్యోగం చేద్దామని వచ్చినందుకు చాలా సంతోషం. అయితే నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఉద్యోగం ఇవ్వడం లేదు. రేపు రండి, ఏం చేయాలో చెప్తాను. ఇక మీరు బయలుదేరొచ్చు. రఘునాథరెడ్డి చెప్పిన దాన్ని విని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే రఘునాథరెడ్డి ఆలోచిస్తూ ఇలా తనలో తాను మాట్లాడుకుంటాడు, నేను నిజాయితీపరుణ్ణి వెతుకుతున్నాను. అయితే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నిజాయితీపరుణ్ణి నేను ఎలా కనిపెట్టాలి? అరే, ఇది పెద్ద సమస్యగానే మారింది. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి నేను ఒక పరీక్ష పెడతాను. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు నిజాయితీపరుడు ఎవరు అనేది. అవును, పరీక్ష పెట్టడమే మంచిది. తెల్లవారిన తర్వాత అందరూ రఘునాథరెడ్డి ఇంటి దగ్గరికి వస్తారు. వారిలో రవి కూడా ఉంటాడు. చూడండి, ఇక్కడికి వచ్చిన వారందరికీ నేను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. ఈ పరీక్షలో గెలిచిన వారికి ఉద్యోగం వస్తుంది, దానిలో సందేహం లేదు. ఇంతకీ పరీక్ష ఏంటంటే, మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనాన్ని నేను ఇస్తాను. ఎవరైతే ఆ విత్తనాన్ని నాటి బాగా చూసుకుంటారో, ఎవరి మొక్కలు బలంగా ఉంటాయో, ఎవరి మొక్కలు ఎత్తుగా ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఈ పరీక్షకి గాను నేను 1 నెల రోజులు గడువిస్తున్నాను. 1 నెల రోజుల తర్వాత మీరు మీ మొక్కలు తీసుకుని నా దగ్గరికి రావాలి అని వాళ్ళకి విత్తనాలు ఇచ్చి 1 నెల రోజుల తర్వాత మళ్ళీ తీసుకుని రమ్మంటాడు. రవి కూడా ఆ విత్తనాలు తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. బాగా చూసుకో రవి, నీ ప్రయత్నం వృధా కాకూడదు. కొన్ని రోజులు గడిచాయి. రవి ప్రతిరోజు చాలా జాగ్రత్తగా నీరు పోసి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. రవి ఎన్ని పనులు చేసినా, ఎంత నీరు పోసినా మొక్క మాత్రం రాలేదు. కుండ ఖాళీగానే మిగిలిపోయింది. రవికి ఏం అర్థం కాలేదు. నేను ఇంత చేస్తున్నా ఇలా ఎందుకు జరుగుతుంది అని తనలో తాను బాధపడుతున్నాడు. అన్నయ్య, బాధపడకు. పోనీ మనం మరొక విత్తనం నాటుదామా? తప్పు చెల్లెమ్మా, అలా చేస్తే అబద్ధం అవుతుంది. రఘునాథరెడ్డి గారు ఇచ్చిన విత్తనంతోనే మొలకెత్తించమన్నారు. కాబట్టి ఆయన విత్తనంతోనే ప్రయత్నించాలి. మనం కొత్త విత్తనాలు నాటకూడదు. రఘునాథరెడ్డి పెట్టిన ఆ 1 నెల రోజుల గడువు పూర్తయింది. అందరూ వారి మొక్కలు తీసుకుని రఘునాథరెడ్డి ఇంటికి వస్తారు. కానీ రవి మాత్రమే ఒట్టి కుండతో వస్తాడు. ప్రతి ఒక్కరి కుండల్లోనూ చాలా ఎత్తుగా చెట్లు ఉంటాయి. కానీ రవి దగ్గర మాత్రమే ఖాళీ కుండ ఉంటుంది. అరే అందరూ చూడండిరా, రవి దగ్గర ఖాళీ కుండ ఉంది. రవికి పని వచ్చినా మొక్క రాలేదు. ఇక రవికి ఉద్యోగం రానట్టే, సమస్యే లేదు. పాప మాలకున్న అప్పులు ఎలా తీరుతాయో ఏంటో అంటూ ఆ ఊరు వాళ్ళు రవిని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా రఘునాథరెడ్డి అక్కడికి వస్తాడు.
అందరి దగ్గర మొక్కలు ఉండటం గమనిస్తాడు, కానీ రవి దగ్గర మాత్రమే మొక్క ఉండకపోవడం కూడా గమనిస్తాడు. అందుకే రఘునాథరెడ్డి సరాసరి రవి దగ్గరికి వెళ్ళి, రవి, నీ మొక్క ఎక్కడా? నువ్వు తప్ప అందరూ మొక్కలు తీసుకొచ్చారు, మరి నీ మొక్క ఎక్కడుంది? చిన్న మొక్కను కూడా పెంచలేవా నువ్వు? ఇంత అశ్రద్ధగా ఉంటే ఎలా రవి? అయ్యా రఘునాథరెడ్డి గారు, నేను చెప్పేది కాస్త వినండి. నిజానికి నేను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. మీరు విచ్చిన విత్తనాన్ని నాటి రోజు తప్పక నీళ్లు పోశాను. ఎంత కష్టపడినా చిన్న మొలక కూడా రాలేదు. ఏదేమైనా సరే ఈ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. రవి చెప్పిన సమాధానం విని ఆ ఊరు వారంతా నవ్వుతారు, కానీ రఘునాథరెడ్డి మాత్రం చప్పట్లు కొడతారు. అది చూసిన జనం ఆశ్చర్యపోతారు. అప్పుడు రఘునాథరెడ్డి ఇలా అంటాడు, నేను మీకు ఇచ్చిన విత్తనాలు ఎందుకు పనికిరానివి. ఆ విత్తనాల్ని ఎవరు నాటినా ఏమాత్రం మొలకెత్తవు. నేను నాటినా సరే మొలకెత్తవు. ఎందుకు పనికిరాని విత్తనాలే నేను మీకు ఇచ్చాను. అయితే మీ దగ్గర మొక్కలున్నాయంటే మీరు వేరే విత్తనాలు నాటి నన్ను మోసం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రమే అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దీన్నే నిజాయితీ అంటారు. అది మీలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ మాటలు విని ఆ ఊరు వారందరూ తలదించుకుంటాడు. రవి మాత్రం ఆశ్చర్యపోతాడు, అలాగే ఆనందంలో మునిగిపోతాడు. రఘునాథరెడ్డి గారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. అసలు మీరు చేసిన మేలు నేను నా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేం. కారణం మీకు తెలిసిందేగా, నేను చాలా పేదవాడిని, అప్పులు కూడా చాలా ఉన్నాయి. అయితే మీరు చేసిన ఈ సహాయం నాకెంతగానో ఉపయోగపడుతుంది. మీ గొప్పతనానికి, మీ గొప్ప ఆలోచనలకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. రవి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇది నా వల్ల వచ్చింది కాదు, నీ నిజాయితీ వల్ల నీకు దక్కిన బహుమానం అంతే. దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు. రవి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన అమ్మ చెల్లెళ్లకు చెబుతాడు. వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. మరుసటి రోజు రాము ఉద్యోగానికి బయలుదేరతాడు. తన యజమాని అయిన రఘునాథరెడ్డి దగ్గరకు వెళ్ళి అతన్ని కలుస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, చూడు రవి, జీవితంలో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో, మనం ఎంత తెలివిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నప్పుడే మన విలువ పెరుగుతుంది, మన స్థాయి పెరుగుతుంది. అప్పటి నుంచి రవి ఎంతో సంతోషంగా జీవించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, సత్యం నెగ్గే వరకు అది పరీక్షించబడుతూనే ఉంటుంది, కానీ చివరికి నిజాయితీయే గెలుస్తుంది. మీరు కూడా నిజాయితీగానే ఉండండి.